హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఒకేసారి 2 ప్రసాదాలు తయారు చేసే విధానం చూపిస్తున్నానండి. ఈ వీడియోలో ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకొని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. అలాగే అర్ధ కప్పు బియ్యాన్ని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక గిన్నెలో వేసుకొని నీటితో బాగా కడుక్కోవాలి. ఒకసారి ఇలా కడుక్కున్న పెసరపప్పు బియ్యాన్ని ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇందులోకి 6 నుంచి 7 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి ఉడకపెట్టుకోవడానికి. ఇప్పుడు మూత పెట్టేసి 2 నుంచి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసి తర్వాత వేరే గిన్నె తీసుకొని అందులోకి అర్ధ కప్పు వరకు వాటర్ వేసుకొని తర్వాత 1 కప్ వరకు బెల్లం పొడి వేసుకోవాలి. పౌడర్ లాగా చేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగేంత వరకు. కుక్కర్ ముట్టేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి పెసరపప్పు బియ్యాన్ని. ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సగంగా బెల్లం పాక్ని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వడగట్టుకోవాలి. సగం భాగం స్వీట్ కోసం యూజ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంత బాగా కలిపేటట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిపై నేను మూత వేయాల్సిన అవసరం లేదండి. పెసరపప్పు బియ్యం బాగా ఉడికిపోయింది కాబట్టి. ఇలా ఉడికిన తర్వాత 1 కప్ వరకు పాలు వేసుకోవాలి. మరిగించిన పాలు. మొత్తం బాగా కలిపిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు తర్వాత 4 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులోకి పచ్చి కొబ్బరి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. గోడంబి కొద్దిగా, ద్రాక్ష కొద్దిగా అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ఇంట్లో వేసేసుకోవాలి. యాలక్కల పొడి 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. అంతే, రెడీ అయినట్లే. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి కానీ నూనె కానీ 3 టీ స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం కొద్దిగా తురుముకొని వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంతా. పచ్చిమిరపకాయలు 2 చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కాజు కొద్దిగా వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఇందాక తీసుకొచ్చుకున్న సగం భాగం ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి బాగా మరిగించుకున్న వాటర్ వేసుకోవాలి. బాగా కాగిన వాటర్ని నీళ్ళు వేసుకున్న తర్వాత దానికి సరిపడినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా ఉడికినివ్వాలి, మూత పెట్టుకోకుండా. లో ఫ్లేమ్లోనే బాగా ఉడికినివ్వాలి, కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా అడగంటకుండా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాంట్లోకి తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసేయండి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే కారపు పొంగలు రెడీ అయినట్లే. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.